ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఆచార్య శ్రీ కాకనూరు సూర్యనారాయణ మూర్తి గారి ద్వారా మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నటువంటి కార్తీక మాసపు యొక్క విశేషత గురించి, అదేవిధంగా ఈ వారం ముఖ్యంగా 6వ రోజు కార్తీక మాసపు యొక్క విశేషత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అబ్బాయి. కార్తీక మాసంలో కార్తీక సోమవారపు వ్రతం యొక్క విశేషత అసలు పూర్తిగా తెలియజేస్తారా గురుగారు? సోమవారం చాలా విశేషం. ఎందుకని? చంద్రుడి వారం. అయితే చంద్రుడు మనఃకారకుడు. ఈనాటి కాలంలో మనిషిని బాధించేవి రెండు. ఒకటి ఆది, రెండు వ్యాధి. వ్యాధి అంటే శరీరానికి విరగడము, కాలడము, అపాయం, గాయాలు కావడము, ఈ కారణంగా వచ్చేది వ్యాధి. లేదా వృద్ధాప్యం కారణంగా, లేదా మన దురభ్యాసాల కారణంగా వివిధ పదార్థాలు తింటే త్రాగితే వచ్చే రోగాలు. గురుగారు చాలా కష్టపడితే వస్తాయి ఈ రోగాలు, సులభంగా రావు. చాలా ఖర్చు పెట్టాలి వాటిని ఖరీదు చేయడం కోసం. ఎన్నో దురభ్యాసాలు మనం ఖరీదు చేసి ఖర్చు పెట్టి తెచ్చుకుంటే వాటి కారణంగా రోగాలు వస్తాయి. గురుగారు ఈ రోగాలన్నీ తొలగించే శక్తి ఎక్కడ? మనస్సుకు మాత్రమే ఉంది. ఏమిటో ఈరోజు పొద్దుటి నుంచి నాకు జ్వరంగా ఉంది అని మన మనస్సు అనుకుంటే జ్వరం వస్తుంది. గురుగారు నాకు ఏమీ కాదు, నన్ను ఈ షుగరు, బీపీ ఇవన్నీ ఏమీ చేయవు, దుఃఖలాగా ఉన్నాను. శివుడి భక్తిని కదా, భస్మం పెట్టుకున్నాను కదా, ఉపవాసం ఉన్నాను కదా, రుద్రాక్షలు వేసుకున్నాను కదా, శివుడే నా వెంట అంటా ఉండగా ఇదేమిటి? ఎంత దూరమైనా నడిచేస్తాడు, ఎంత పనైనా చేస్తాడు. శివుడిలోనే ఉన్నాడు కదా మనస్సు. రోగాలు రాకుండా చేసేది మనస్సు. గురుగారు ఈ మనస్సును బలోపేతం చేసుకోవడం కోసం సోమవారం నాడు శివారాధన. ఆది అంటే ఆ మనస్సుకే వచ్చే రోగం. గురుగారు వ్యాధులను తొలగించడం కోసం మనస్సుని మనం బలోపేతం చేసుకుందాం అనుకుంటే రెండవ వైపున మనస్సుకు కూడా రోగాలు వస్తాయి. ఎలా? ఏవో చూసి అందులో పడిపోవడం, భ్రమ. ఏదో తిందాం అనుకుని మనస్సు సంకల్పం చేయడం. గురుగారు ఈ రెండే కాదు, మనస్సుకు వచ్చే రోగాలు ఎంత పెద్ద జాబితా అంటే అబ్బాయి, ఫోబియా అంటారు. కొండ మీద నిలబడితే ఫోబియా, భయం, మేడపైకి వెళితే ఫోబియా, వర్షం పడితే ఫోబియా. ఓ పాత సినిమా ఉంది, తెనాలి ఆ సినిమా పేరు. కమల్ హాసన్ నటించిన సినిమా ఫోబియా. ఎన్ని రకాల భయాలుంటాయో ఆ సినిమా చూసేవాళ్ళు తెలుసుకోవచ్చు. సోమవారం నాడు శివారాధన చేస్తే సమస్త ఫోబియాలు తొలగిపోతాయి. ఇల్లాలు తిడుతుందేమో అన్న భయం భర్తకు తెలవకుండా ఇల్లాలు ఓ పట్టుచీర కొంటే దాచిపెట్టుకుంటుంది, చూస్తే తిడతాడేమో అన్న భయం. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే తల్లి తండ్రి తంతారేమో అన్న భయం పిల్లలకు. అధికారి చూడకుండా ఆలస్యంగా వెళ్ళిన ఎంప్లాయీ ఎంత భయపడతాడో. అందరికీ భయాలే. ఈ ప్రపంచాన్ని శాసించేది భయం. ఈ భయం మానసికంగా. భయాలు తొలగించేది ఏమిటి? నిర్భయంగా ఉండేది ఏమిటి? శివారాధన. కనుక కార్తీక మాసంలోనైనా సంవత్సరంలో 52 సోమవారాలు ఉంటాయి. కనీసంగా కార్తీక మాసంలో 52 వారాల్లో 5 సోమవారాలైనా ఈశ్వరా నీవే అంటూ ఉపవాస వ్రతం శరీరం సహకరిస్తే చేద్దాం. లేకపోతే పరమేశ్వరుడేం ఉపవాసం ఉండమని అడగడు. శరీరం పడిపోకుండా ఏదైనా పదార్థం తీసుకుని భస్మం పెట్టుకుని మెడలో రుద్రాక్షమాలిక వేసుకుని నాలికంటూ ఉన్నది కాబట్టి ఓం నమః శివాయ అంటూ, చెవులంటూ ఉన్నాయి కాబట్టి ఓం నమః శివాయ నామమే వింటూ మనస్సును పరమేశ్వరాధీనం చేయడమే కార్తీక సోమవార వ్రతం. ఇది విశేషం. గురుగారు కార్తీక సోమవారం వ్రతంతో పాటు అసలు ఈ యొక్క 6వ రోజు కార్తీక పురాణం యొక్క విశేషం కూడా తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా. కార్తీక పురాణంలో కార్తీక సోమవార మహాత్మ్యంతో పాటుగా ఈ 6వ అధ్యాయంలో కార్తీక మాసంలో చేయవలసిన ఇతర పూజలు, దానాలు అవన్నీ కూడా ఈ 6వ అధ్యాయం తెలియజేస్తుంది. పైగా సప్తమి తిథి కాబట్టి సూర్యారాధన చెయ్యాలి. సూర్య నమస్కారాలు సప్తమి తిథికి ప్రత్యేకం. ఈ నేపథ్యంలో కార్తీక పాడ్యమి, శుద్ధ పాడ్యమి మొదలుగా పౌర్ణిమ వరకు, జ్వాలాతోరణం వరకు ప్రతిరోజు పూజలు. కార్తీక శనివారాలు వెంకటేశ్వర ఆరాధన, కార్తీక ఆదివారాలు సూర్య ఆరాధన, కార్తీక శుక్రవారాలు లక్ష్మీ అర్చన, కార్తీక చవితి తిథి నాగుల చవితి, కార్తీక పంచమి జ్ఞాన పంచమి,
కార్తీక షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి, కార్తీక సప్తమి సూర్య సప్తమి. అగ్నిపురాణంలో కార్తీక సప్తమి ఈ రోజున పాలు మొక్కల పాదుల మధ్యన పోస్తే పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పబడి ఉంది. సూర్య సప్తమి అగ్నిపురాణంలో ఉన్న వృత్తాంతం. అష్టమి కాలాష్టమి, కాలభైరవ అష్టమి, గోపాష్టమి, గోవులను పూజించవలసిన రోజు కార్తీక మాసంలో అష్టమిది. ఇలా చూస్తే ప్రతిరోజు ఒక పండగ ఉంటుంది. ఆ పండగల జాబితా ఈ 6వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. గురుగారు కార్తీక మాసం ఎందుకు ఇన్ని నియమాల మాసం అన్నారు అంటే, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, అండ్ ఎర్ ఈజ్ హ్యూమన్ రైట్. తప్పు చేయడం మానవ సహజ లక్షణం. సహజ లక్షణం. తప్పు చేస్తాం, చేసిన తప్పుని పదే పదే చేయకూడదు, దానికే ప్రాయశ్చిత్తం. సవరణ చేసుకోవాలి. 11 నెలలు చేసిన తప్పులను సవరణ చేసుకోవడం కోసం ప్రాయశ్చిత్తం అన్న పేరిట వివిధ దేవతలను పూజించేటటువంటి మాసం కార్తీక మాసం. ప్రతిరోజు ఒక దేవత, ప్రతి వ్యక్తి ఒక దేవత, అభిమాన దేవత. అన్నింటికీ సంబంధించిన నియమావళి మట్టుకు గోంగూర తినకూడదు, ములక్కాయ తినకూడదు, భూమిలో పండే పదార్థాలు తినకూడదు, గుమ్మడికాయ తినకూడదు, చెప్పులు వేసుకోకూడదు, నూనెతో చేసిన పదార్థాలు తినకూడదు, తలంటుకున్నాక నెత్తికి చౌన్ రాసుకోకూడదు. ఇది చాలా ముఖ్యం. చాలామంది తలంటుకున్నాం కదా అనేసేసి చౌన్ రాచుకోకూడదు. శరీరానికి కూడా అంతా నువ్వులను దంచి కట్టిన ఉండ రాచడం కానీ, ఉసిరికని దీపారాధన చేసిన అనంతరం మెత్తబడిన ఉసిరికని దేహం అంతా కూడా అలదుకొని స్నానం చేయడం కానీ ఇవి చెయ్యాలి. ఇక పూజ అంటారా, శివకేశవులు మాత్రమే ప్రత్యేకం. సమస్త దేవతలు ఈ 2 కుటుంబాలలోని వారే. సుబ్రహ్మణ్యుడు కావచ్చు, గణపతి కావచ్చు, ఏ దేవతా రూపం తీసుకున్నా కూడా శివ కుటుంబం. అవును గురుగారు. ఇది భూమికి సంబంధించింది. భూమి, చెట్లు, చేమలు, చంద్రుడు శివ కుటుంబం. ప్రకృతి విష్ణువుకు సంబంధించిన కుటుంబం యూనివర్సల్ గ్యాలక్సీ, విశ్వాంతరాళం. విశ్వం విష్ణు షట్కారో. కార్తీక మాసంలో ఉదయం శివ సహస్రనామావళి, సాయంత్రం విష్ణు సహస్రనామావళి. ఈ 2 విన్నా చదివినా జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి అంటూ ఈ కార్తీక పురాణంలోని 6వ అధ్యాయం దేవతల వ్రతాలను ఎలా పాటించాలి, పూజలు ఎలా చెయ్యాలి అనే విషయాలను సవిస్తరంగా తెలియజేస్తుంది. గురుగారు యథాతథంగా భయపడేటట్లుగా కాకుండా మూల గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే అందులో ఏవీ భయపెట్టేవి ఉండవు. కృత్రిమంగా ఈనాటి కాలంలో లభించేటటువంటి వచనాలు, ఆంధ్రానువాదాలు, సరళ వచనానువాదాలు తరువాతి కాలంలో వచ్చిన మార్పులు చేరణంగానే ఇలా కొత్తగా వచ్చాయి. కానీ మూలంలో లేవు ఉండవు. ఓ కొబ్బరికాయ కొడితే పరమాత్మ ఆనందిస్తాడు. 10 కొబ్బరికాయలు కొట్టి పరమాత్మ భయపెట్టే ప్రయత్నం చేద్దామా? ఒక కొబ్బరికాయ పరమాత్మకు మనఃపూర్వకంగా అర్పించి పరమేశ్వరా నీవే అంటే శివుడు ఆనందించడా అని చెప్పే అంతరార్థమే 6వ అధ్యాయంలో ఉండే విశేషం. ఇది విషయం. గురుగారు చాలా చక్కగా 6వ అధ్యాయంలోని యొక్క నిగూఢ రహస్యం చాలా బాగా చెప్పారు గురుగారు. ధన్యవాదములు. కృష్ణార్పణం. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి.